మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 2 రోజుల నుంచి మతి స్థిమితం లేని మహిళ బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉందని చెప్పేసని మనకు సమాచారం వచ్చింది. మనం అక్కడికెళ్ళాము. మనం చూసాము. ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే ఆమెకు కాలుకు తీవ్రమైన గాయాలు తగిలున్నాయి. ఆ గాయాల్లోంచి పురుగులు గూడా బయటికొస్తా ఉన్నాయి. మనం ఆ పురుగులు గూడా చూసాం. ఆమె చాలా, చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఆమె ఉన్నది. అయినా కూడా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కూడా ఆమెను లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఆమెకు ఒక కట్టు గూడా కట్టారు. కట్టి క్లీన్ చేసి అక్కడి నుంచి మళ్ళా ఆమెను బయట కూర్చోబెడితే అక్కడ ఆమె ఉండకుండా అక్కడి నుంచి బయటికొచ్చేసింది. బయటికొచ్చిన తర్వాత ఆ కట్టును మొత్తం గూడక తీసేసిన పరిస్థితి. తీసేసి ఆ సమీపంలోని ఓ గృహం వద్ద బయట కూర్చొనుంటే అక్కడైతే ఏదైతే కాలనీ వాసులు ఆమెకు సహకరించి ఆమెతో మాట్లాడారు. మీరు ఎవరు? ఎక్కడ? ఎందుకు మీకు ఇలా కాలుకు గాయాలయ్యాయి అని జెప్పేసంటే ఆమె ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అయినా కూడా వారు ఒక దుప్పటినిచ్చారు. ఒక చాపను గూడా ఆమెకు అందజేశారు. అందజేసిన తర్వాత ఆమెకు తిండిని గూడా ఏర్పాటు చేశారు. ఆమె అయినా కూడా ఏదైతే ఆ కాలులో నుంచి చాలా ఘోరంగా రక్తము రావడంతో వాళ్ళు గూడా గమనించి ఈమెకు చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉందని జెప్పేసని గూడా మన సుమన్ టీవీకి వాళ్ళు తెలియజేస్తానే మనం అక్కడికెళ్ళి మనము విజువల్స్‌లో గూడా ఆమెకు చూపిచ్చాము. మనం అక్కడి నుంచి ఏదైతే మనం ఆమె దగ్గరికెళ్ళామో ఆమెతో మాట్లాడించాము. ఆమె మాట్లాడింది. కానీ ఆమె చెప్తున్న మాటలు ఏదైతే ఉన్నాయో అవి ఏ దానికి కూడా పొంతన లేని సమాధానాలే ఆమె చెప్తుంది. అంటే ఆమెకు మతి స్థిమితం లేదు కాబట్టే ఇలాంటి సమాధానాలు కూడా ఆమె చెప్పింది. మనము ఆ తర్వాత కూడా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి కాల్ చేశాం. సార్, ఇక్కడ ఎవరో ఒక మహిళ ఉంది. ఆమెకు మతి స్థిమితం లేని మహిళగా మనకు తెలిసింది సార్. మేము ఇక్కడికి వచ్చి చూసాం సార్. మీరైనా ఆమెకు ఏదైనా తగు సహాయం ఏమన్నా అందజేస్తారా ఏంటి అనేసి అడిగాము. మున్సిపల్ అధికారులు కూడా మనం ఫోన్ చేసిన గంటల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్నారు. చేరుకొని వారి సిబ్బందితో కూడా వారు ఆమెని మళ్ళా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ఆమెకు వైద్యం అందజేశారు. ఆ వృద్ధాశ్రమానికి సంబంధించిన నిర్వాహకుడు రవి కూడా మనతో పాటు ఉన్నారు. ఇతన్ని అడిగి ఆమె పరిస్థితి ఎలా ఉంది, అసలు ఆమె ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి, ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు, వీరికి సమాచారం అందిందా, ఆమె ప్రస్తుతం ఎలాంటి కండిషన్ లో ఉంది అని కూడా అతన్ని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి. ఇప్పుడు నిన్న ఏదైతే ఒక మతి స్థిమితం లేని మహిళ అక్కడ బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉందనేసి మాకు తెలిసింది. మేము అక్కడికి వెళ్ళాము. ఆమె పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది ఆమె పరిస్థితి? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఏంటి? నిన్న మధ్యాహ్నము 2:30 గంటల సమయంలో బద్వేల్ శ్రీ రామాంజనేయ నగర్ సచివాలయం సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్ గారు నాకు ఫోన్ చేశారండి. మున్సిపల్ కమిషనర్ గారు ఆమె పైన మీరు ఒక చర్య తీసుకొని ఆమెకు ఏదన్నా మీరు చేతనైన సహాయం చేయాలి అని నాకు చెప్పడం జరిగింది. సరేనన్నా, ఆమెకు ఆరోగ్యం బాగలేదంటున్నారు కదా, మరి హాస్పిటల్‌కి పోవాలి కదా అని నేను చెప్పడం జరిగింది. మేము ఇక్కడ హాస్పిటల్‌లో చూపించి మీ దగ్గరికి తీసుకొస్తామన్నారు. సరేనన్నాను. వాళ్ళు ఆమెకి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మంచిగా కట్టు కట్టించి మా ఆశ్రమానికి, ఇక్కడ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రయం అండి. ఇది నైట్ షెల్టర్. ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆమెకి మా సిబ్బందితోటి బాగా నీట్‌గా స్నానం చేపిచ్చి మంచి భోజనం పెట్టాము. ఆమె దగ్గర మెడిసిన్ గూడా ఉన్నాయి. మెడిసిన్ వాడుకోమని చెప్పాము, ఏసాము. తర్వాత ఆమె బాగానే ఉన్నింది. అయితే ఏం మాట్లాడలేదండి ఆమె. మనం ఏం చెప్పినా గూడా మౌనంగానే ఉంటుంది. కొద్దిగా మానసిక పరిస్థితి గూడా బాగాలేనట్టు అనిపిస్తా ఉంది. ఆమెకి మేము ఇక్కడికొచ్చిన తర్వాత మంచి బట్టలిచ్చి ఆమెకు అవసరమైనటువంటి నడవడానికి, ఒక కాలు సరిగ్గా పనిచేయదు కాబట్టి నడవడానికి ఒక ఊతకర్ర గూడా ఇచ్చాము. అది తీసుకొని నడుస్తా ఉంది బాగానే. ఏం మాట్లాడట్లేదు. కానీ ఆమెకు ఇచ్చినటువంటి వైద్యం ప్రకారం ఇక్కడైతే అది పూర్తిగా నయమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే రాత్రి పడుకుంది. పొద్దున్నకల్లా మేము మళ్ళీ వచ్చేసరికల్లా ఆమె కాలికున్నటువంటి కట్టును పూర్తిగా తీసి పడేసింది. అక్కడి నుంచి కాల్లో నుంచి పురుగులు గూడా వస్తున్నాయి. మనం కట్టుకట్టి బాగా చేసినప్పుడు కూడా ఆమె ఊడి తీసుకుంటుంటే అది ఎప్పటికి నయం కావాలండి. కాబట్టి మెరుగైన వైద్యం కోసం ఆమెను ఆహ్, డాక్టర్లు, ఉన్నతాధికారులు ఆమెని రిమ్స్‌కి పంపించాలి. అక్కడ వైద్యం చేయించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మా దగ్గర ఎటువంటి వైద్యము అందుబాటులో లేదు. ఆమెకు పూర్తిగా మంచి వైద్యం, మెరుగైన వైద్యం కావాలంటే ఆమెను కడప రిమ్స్‌కు తరలించాలని ఉన్నత అధికారులను నేను ఈ సందర్భంగా కోరుతున్నానండి. నిన్నటి నుంచి సుమన్ టీవీలో వస్తున్న కథనాల ప్రకారం అందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే మనం అందరికి కూడా తెలియజేశాము, మన మున్సిపల్ అధికారులకు కూడా చెప్పాము. కానీ పట్టణంలో చాలా మంది కూడా మనము ఫేస్‌బుక్‌ల ద్వారా
వాట్సాప్ల ద్వారా కూడా మనము ఆమె ఫోటోని పెట్టి షేర్ చేశాము. ఎవరైనా వాళ్ళ బంధువులు గాని, వాళ్ళ గ్రామస్తులు గాని, ఎవరైనా ఆమెను గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే గూడక వాళ్ళ బంధువులకు సమాచారం ఇస్తే, వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా గూడక ఆమెను తీసుకెళ్తారేమో అని జెప్పేసని గూడా సుమన్ టీవీ ఓ వైపు గూడక ప్రజలందరినీ కోరుకుంటుంది. ఇప్పటికైనా ఎవరైనా వాళ్ళ బంధువులు వచ్చి ఆమెను తీసుకెళ్ళి ఆమెకు మంచి చికిత్స అందజేస్తే బాగుంటుంది. అటు ఎవరు లేని పరిస్థితిలో, ఎవరు రాని పరిస్థితిలో ఉన్నత అధికారులు ఎవరైనా గూడక ఆమెను ఇక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్ళి వైద్యం అందజేయాలని జెప్పేసని గూడక సుమన్ టీవీ కోరుకుంటున్న పరిస్థితి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.